రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న డబుల్ స్మార్ట్ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల థియేట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని ప్రైమ్ షో సంస్థ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, ఈ సినిమాలో ఓల్డ్ సిటీ శంకర్గా రామ్ పాత్ర మాస్ అంశాలతో ఆకట్టుకుంటుందని, ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చిత్ర బృందం పేర్కొంది. కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాను పూరి, చార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే డబుల్ స్మార్ట్ పై నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో ఓ సాంగ్ లో హుక్ లైన్ మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమైంది. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట అయినా ఏం చేద్దామంటావయ్యా మరి అనే లైన్ను ఉన్నది ఉన్నట్లుగా అన్నది అన్నట్టుగా ఆయన వాయిస్తోనే ఆ పాటలో వాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. పాటలో ఆ డైలాగ్ని వాడటం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో హీరో ఫుల్లుగా మందేసి అమ్మాయితో చిందేస్తూ ఉంటే అలాంటి పాటలో కేసీఆర్ మాటను వాడటం ఆయనను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ డైలాగ్ని తొలగించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై వరుసగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ నేతలు డబుల్ స్మార్ట్ యూనిట్ పై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ను అవమానించిన చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఐటెం సాంగ్లో వాడుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ డైలాగ్ ఆ పాట నుంచి తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. చూడాలి మరి డైరెక్టర్ పూరి దీనిపై ఎలా స్పందిస్తారు.